గొప్పదా ఎక్స్ట్రా జబర్దస్త్ గొప్పదా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడానికి వచ్చేస్తున్నారు అదరయ్య అభి along with the stealing. ఈ స్కిట్ లోని పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించబడినవి కాదు. ఒకవేళ ఈ డైలాగ్ల వల్ల ఎవరికైనా కోపం వచ్చినా బాధ వచ్చినా ఆరోగ్యానికి హానికరం. తరుణ్ మాస్టర్ ఏంటి బారుకొచ్చాడని చూస్తున్నారా? బాధను సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చానండి. ఇంతకంటే డిఫరెంట్ సిచ్యువేషన్, ఇంతకన్నా బెటర్ సిచ్యువేషన్ దొరకదు. ఇంతకీ నా బాధ ఏంటో మీకు చెప్పలేదు కదూ. ఆ రోజు 31 డిసెంబర్ బాబు గారు ఏమన్నారంటే, తరుణ్ మాస్టర్ ఎవరైనా పేపర్లో చూపుతుంటాడు. అయ్యో పాపం చూసావు, ఏంటి ప్రాబ్లం ఏంటి ఆయనకి? మా సెట్టుకొచ్చి మా సెట్టు కబ్జా చేసి మా ముక్కు మీద వేలు పెట్టి కౌంటర్ వేస్తావా? ఆ బాధ పోగొట్టుకోవడానికి బీరు తాగడానికి వచ్చాను. సార్ చెప్పండి సార్. చెప్తా. డీజే ఇస్ #1 షో. అదిగా సార్, ఆర్డర్ చెప్పండి సార్. బీరుందా? మా బార్లో బీర్లు జబర్దస్త్ ఉంటాయి సార్. బార్లో బీరు జబర్దస్త్ గా ఉంటాయంట్రా. బార్లో బీరు డీజే లా ఉంటది అని చెప్పు. బీర్లలో కూడా డీజే జబర్దస్త్ అని తేడా చూపిస్తారేంటి సార్? ఒరేయ్, తేడా చూపెట్టడం ఏంట్రా? 31 డిసెంబర్ షోలో వాళ్ళకు కిన్లే వాటర్ ఇచ్చి నాకు కులాయి వాటర్ ఇచ్చారా. వాళ్ళు నీరులోనే అంత తేడా చూపించినప్పుడు నేను బీర్లో తేడా చూపిస్తే ఏంట్రా ప్రాబ్లము? అలా అయితే మీరేం చేయలేదా సార్? కబ్జా చేస్తేనే కాముగా వచ్చాను, ఇంకా నీరు గురించి ఏం మాట్లాడతాను. అవును, నీకు డీజే ఇష్టమా జబర్దస్త్ ఇష్టమా? డీజే ఇష్టం సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఎక్కడ అడిగినా చెప్తావు కదా? చెప్తాను సార్. ఎవరి ముందు అడిగినా చెప్పాలి. ఎవరి ముందు అడిగినా చెప్తాను. బాబు గారి ముందు అడిగినా చెప్పాలి. చెప్తాను సార్. ఓకేనా? ఏమని చెప్తావు? డీజే అంటే ఇష్టమని సార్, జబర్దస్త్ అంటే ప్రాణమని సార్. మా డీజేకి అవమానం జరిగింది, వాకౌట్ చేస్తున్నాను. నాది కనిపించడం లేదు. ఎక్కడ? ఏంటిది? అవమానం. ఈ అవమానం మర్చిపోవాలంటే బీరు కొట్టాలి. సార్ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వచ్చారు. వెళ్ళిపోతాను చంద్ర, మళ్ళీ రాలేదా? ఇది అంతే. దానికి దీనికి సంబంధం ఏంటి సార్? నీకు నాకు సంబంధం ఉందా? ఏహే, అప్పటి నుంచి వచ్చారు. మెనూ కార్డు తీసుకుని ఆర్డర్ ఇవ్వండి సార్. సార్ అదేంటి సార్ అలా ఇచ్చారు? హలో తరుణ్ మాస్టర్. ఇక్కడికి వచ్చాడు, మనశ్శాంతిగా ఉండనివరా? భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. ఏంటి స్టైలుగా వచ్చారు బార్కి? మీరే అంటుంటారుగా డీజేలో మాత్రమే సూటు బూటు కోటు వేసుకొని కింగులా వస్తానని. నేను ఎక్కడికి వెళ్ళినా కింగులానే వస్తాను. ఏమంటావు? అంటే బార్ కబ్జా చేయడానికి వచ్చారా? చేస్తానయ్యా, దాని కాకపోతే నిన్ను కూడా చేస్తాను. నీకేమన్నా ప్రాబ్లమా? మా స్టేజ్ కబ్జా చేసినందుకు ఆనందంగా తాగడానికి వచ్చారా? ఎక్కడుందా ఆనందం? ఏమైందండి? ఆల్రెడీ మీ నిహారిక ఎప్పుడో చేసేసింది కబ్జా. మా వాళ్ళు కబ్జా చేసిన కాసేపటికే మొత్తం గాలి తుసురా తీసేసింది. ఎందుకంటే నిహారిక చేసిన స్కిట్టే అలాంటిది, అన్ని నిజాలే మాట్లాడింది. పక్కా పక్కా. ఒకసారి ఇటు చూడు. చూసా? ఏంటి సార్ ఇది? నిహారిక చెప్పిన నిజాల్లో ఇది కూడా ఉంది కదా, తెలీదా నీకు? ఇదొక్కటే అబద్ధం సార్. ఏది నిజం మరి? డీజే ఇస్ #1 షో, అదొక్కటే నిజం. మారవా? నేను మారడం ఏంటి సార్, మీరు మార్చుకోండి. మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. యాంకర్ రవి, నువ్వేంట్రా ఇక్కడ? ఏం చెప్పేది సార్, మొన్నటి దాకా నేను లాస్ట్ చేసిందే కామెడీ టైమింగ్ అనుకున్నాను. ఎప్పుడైతే నిహారిక మేడం చేశారో అప్పటి నుంచి నేను ఇదే ఫీల్ అవుతున్నాను సార్. నువ్వు ఇదే కరెక్ట్ నేను ఫీల్ అయ్యాను రా. నువ్వు ఇక్కడ సెట్ అయిపోయా, ఓకే. మరి లాస్ట్ ఎక్కడుందిరా? మీరు తింటున్న చికెన్ ఎవరు చేశారనుకున్నారు సార్? లాస్ట్ చేసిందే. అంటే లాస్ట్ ఇప్పుడు కుక్ అయిందా? కాదు, బుక్ అయింది. ఓహో, అరే ఇట్రా. ఎందుకు కొట్టారు సార్? మొన్న 31 రోజు ఏమన్నావురా? జబర్దస్త్ స్టేజ్ చంటిలా ఉందా, డీజే స్టేజ్ నాలా ఉందా అంటే నేను అంతలాగా ఉన్నానా? ఆ రోజు నవ్వారు కదా సార్. ఆ రోజు మందులో లేనురా, కిక్కులు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైందిరా. భలే ఉందా? బీపీ పెరుగుతున్నట్టుంది తరుణ్ మాస్టర్ కి. ఏ శేఖర్ మాస్టర్,
నన్ను ఎట్లా కనిపెట్టేశారు? దాక్కుని మరీ వచ్చాను కదా. ఒరేయ్ నువ్వు మామూలుగా వస్తే గుర్తుపట్టేవాడిని కాదురా, కానీ నువ్వు అదే స్టెప్ చేస్తూ దుప్పట్లో కూడా అదే స్టెప్ చేస్తున్నావు కదా, అందుకే గుర్తుపెట్టా. అలా దొరికిపోయానా? అవును, నువ్వెందుకు వచ్చావు బార్కి? ఏం మాట్లాడుతున్నారు సార్? మన సెట్టు కబ్జా చేసిన వాళ్ళ కాళ్ళు కీళ్ళు విరగొడదామని వచ్చా సార్. ఏంటా శేఖర్ ఏదో ఇరగొడతా అని మాట్లాడుతున్నా? అబ్బాయి ఏం లేదు సార్, ఇందాకే ఒక ముసలావిడ పొయ్యిలోకి పుల్లలు కావాలంటే ఇరగొట్టి తెస్తానన్నా సార్. నాకు తెలుసా నువ్వు చాలా మంచోడు అని. కూర్చోవా శేఖర్? సార్ మీ ముందు నేను కూర్చోను సార్. బలవాడివా, కూర్చోవా? అయ్యో నా వల్ల కాదు సార్. నువ్వు నీ మొహమాట కూర్చో. అయ్యో నా వల్ల కాదు సార్. కూర్చోవా? నీ ముందు కూర్చుంటా సార్, నాకేం భయం. హలో శేఖర్ మాస్టర్. వచ్చింది రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. శేఖర్ మాస్టర్ నేను వచ్చా. అయితే నేను తెచ్చా. చెల్లు సడా ఏంటిది? మీ ఇద్దరి మధ్యలో కూర్చుంటేనే నాకు కూర్చున్నట్టుగా ఉంటుంది. అవును, మా ఇద్దరి కంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వచ్చాము. నువ్వెందుకు వచ్చావు? నీకేం ప్రాబ్లం? మీ ప్రాబ్లం మీది, నా ప్రాబ్లం నాది. ఇప్పుడు మనం ముగ్గురం ఉన్నాము, అతను ఒక్కడున్నాడు. మనం వెళ్ళి జబర్దస్త్ స్టేజ్ ని కబ్జా చేసేద్దాం. కరెక్ట్ ఐడియా సార్, కబ్జా చేసేయాల్సింది ఈ రోజు. శేఖర్ మాస్టర్ రాజశేఖరా ఆగలేనురా రాజశేఖరా ఆగలేనురా కైకలో స్వరాలని నీకి చూడరా. హాయ్ అన్నయ్య. ఇదిగో ఒక్క సినిమాలోని అన్నయ్య క్యారెక్టర్ చేసినంత మాత్రాన ప్రతిసారి అన్నయ్య అన్నయ్య అంటే ఇక్కడ ఊరుకోం. ఓకే తరుణ్ మాస్టర్, బీ కూల్. అలా అన్నావు, బాగుంది. అయినా ఇప్పుడు జబర్దస్త్ కి డీజే కి వార్. ఓకే, జబర్దస్త్ ఇస్ ద నెంబర్ 1 షో. డీజే ఇస్ ద నంబర్ 1 షో. శేఖర్ శేఖర్ మాస్టర్, రోజా అంటే నాకు ఇష్టమే, కానీ అన్నయ్య అన్నది కాబట్టి ఆగిపోయాను. నాకెందుకో రోజా గారిని చూడగానే నన్ను నేను మర్చిపోతాను సార్. మరి నన్ను చూస్తే గతం మర్చిపోతాను. నువ్వు మాట్లాడుకో. మీ జబర్దస్త్ స్టేజ్ ని మేము కబ్జా చేసి పాడేస్తాం ఇప్పుడు. ఏం మాట్లాడుతున్నా తరుణ్ మాస్టర్? మీకు ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో మాకు తెలుసు. హలో అమ్మా, ఒకసారి రా తల్లి, చిన్న కబ్జా ఉంది, రా. ఎవరు? నిహారిక ఇంకో స్కిట్ తో వస్తుందంట. డ్రైవర్ కార్ దియా. కార్ అలాగే ఉంచమని చెప్పండి, నేను వస్తున్నా. అభి నీకు ఎంత ధైర్యమో జబర్దస్త్ స్టేజ్ మీద వచ్చి డీజే నంబర్ 1 షో అని అంటావా? మా నిహారిక ఉన్న తర్వాత ధైర్యం వచ్చేసింది మాకు. సో జడ్జెస్, 31 డిసెంబర్ రోజు నిహారిక చేసిన స్కిట్ నాగబాబు సార్ మీకు ఎలా అనిపించింది? ఈ రోజు ఆనెస్ట్ ఒపీనియన్. బాగా చేసింది, కానీ మనమే నువ్వేంటి ఆఖరికి డీజే నెంబర్ 1 అంటావు? సార్ ఇప్పుడు నేను తరుణ్ మాస్టర్ తరుణ్ మాస్టర్ క్యారెక్టర్ చేసి అదేం చేసేవారు నాయన. అవును, నువ్వేంటి నాలాగా గెటప్ వేసి చిరంజీవి గారిలో యాక్ట్ చేస్తున్నావు నువ్వు? రాము అదే యాక్టింగ్ రా. బాగుంది, పంచేసాయి, బాగా వర్కౌట్, గుడ్. కానీ అక్కడ నిహారిక చేసింది కూడా నాగబాబు గారి లాగా, అంటే జబర్దస్త్ లో ఉన్న జడ్జి లాగా, కాబట్టి సూపర్ గా ఉంది. సో జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ నెంబర్ 1 షోస్. చాలా బాగుంది.